కళ్ళెదిటే కడుపు కోతను ఏ తండ్రైనా తట్టుకోగలడా? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలు తన ముందే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ఓ తండ్రికి అంతకన్నా నరకం మరొకటి ఉంటుందా? తన పిల్లలు నీళ్ళలో మునుగుతూ కాపాడు డాడీ అన్న అరుపులు వింటే ఆ తండ్రి గుండె తరుక్కుపోదా? ఈత రాకపోయినా పిల్లల్ని కాపాడాలన్న ఆ తండ్రి తపన కేవలం ఒక్కరినే కాపాడేలా చేసింది. మిగతా ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో విగత జీవులుగా తేలారు. మహబూబ్నగర్ జిల్లా ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు చిన్నారుల ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఆ తండ్రి పడ్డ క్షోభ అందరినీ కదిలిస్తోంది. ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్నాడు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం వద్దకు పిల్లలతో సహా వెళ్లారు. వారితో పాటు శ్రీకాంత్ రెడ్డి అక్క, కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారు. పెద్దలు పొలాల్ని పరిశీలిస్తూ మాట్లాడుకుంటుంటే పిల్లలందరూ అక్కడే బంతితో ఆడుకుంటున్నారు. అంతకు కొన్ని క్షణాల ముందు అదే గుంత దగ్గర అందంగా ఫోటోలు దిగారు. వ్యవసాయ పొలంలో ఆడి పాడారు. ఈ క్రమంలో బంతి వ్యవసాయం కోసం తీసిన నీటి గుంటలో పడిపోయింది. నీటిలో పడిన బంతిని తీసుకొచ్చేందుకు ముగ్గురు చిన్నారులు శ్రీమాన్యరెడ్డి, శ్రీకృతి, స్నేహ, విద్యాధరణి రెడ్డి వెళ్లారు. గుంత లోతుగా ఉండడంతో పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. ఈ క్రమంలో పిల్లలు రక్షించండి అంటూ అరుపులు వేశారు. పిల్లల అరుపులు విన్న తండ్రి శ్రీకాంత్ రెడ్డి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈత రాకపోయినా తన ప్రాణం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ గుంతలో దూకాడు ఆ తండ్రి. తన పిల్లల్ని ఎలాగైనా రక్షించాలనే తపనతో ఏమాత్రం ఆలోచించకుండా పిల్లలను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మొదట విద్యాధరణి రెడ్డిని ప్రాణాలతో రక్షించాడు. మిగతా ముగ్గురు కోసం కూడా గాలింపు చేపట్టారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగతా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. అందులో శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పిల్లలు చనిపోగా తన అక్క కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆడుకుంటుంటే ఫస్ట్ బాబాయ్ అండి బైక్ ఆడుకోదాం రా అంటే సరే బైక్ ఆడుకోదామా అంటే పోదామన్నాం. బైక్ పొద్దుగాలు అన్నాడు. పొద్దుగాలంటే మధ్యాహ్నం పోయినాం. మధ్యాహ్నం పోయినాక ఆడ షెడ్ నేను మను బమ్మక్క సిరక్క పోయినాక ఆడ షెడ్ కాడ కొద్దిసేపు ఉండి బాబాయ్ ఉండి ఆడికో నీళ్ళతో అనుకోదాం దారా అంటే పోయినాం. పోతే కొద్దిసేపు అక్కలుండి ఫోటోలు దిగిండ్రు. మండుతోటి ఫోటోలు దించుకొని మన ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే మొత్తం నానింది డ్రెస్ నానితే ముగ్గురం పోయి బయట నిలబడితే మన వచ్చి మళ్ళీ దాంట్లో దుంకితే బాబాయ్ పైన నిలబడ్డాడు. పండు లోపల ఉంటే చిన్న బాల్ ఉన్నది. ఒకటి బాల్ ఉంటే వేసుకుంటూ ఆడుకున్నాక మేము పోయినాం. తర్వాతకి బాబాయ్ చిన్న బాల్ ఉంది కదా వాలీబాల్ తెస్తా అని చెప్పిండు. వాలీబాల్ తెస్తా అని పోయినాక మళ్ళీ వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇంటికి అయ్యి వాలీబాల్ తెచ్చినాక అక్క సిరక్క నుండి టైం ఎంత అయింది అక్క అంటే 2 అయింది అని చెప్పింది. బొమ్మక అక్క పోదమ్మా అంటే 2 అయ్యిందిగా 3 కోదామని చెప్పింది. అంటే సరే అని నూకున్నా. బాబాయ్ ఉండి లోతుందిరా అక్కడ ఓకండి గుంతుంది చాలా అక్కడ ఓకండి లోపలికి పోతారని చెప్పిండు. గుంతలకి ఇట్లా మునిగిపోతుంటే ఇట్లా గుంజమని పోయినా. నేను పోతే పోతే గుంజని రాదు, ఎవరికి రాదు. గుంజనికి పోతుంటే వాడు ఇంకా ఇట్లా లోపలికి పోతుండు. గుంజనికి పోతుంటే మళ్ళీ సిరక్క బొమ్మకు వచ్చి గుంజనికి పోతుంటే ఇంకా నలుగురం దాంట్లో పడితే బాబాయ్ వచ్చి గుంతలకు దుంకి చూసి వెతికితే నేను నన్ను పట్టుకొని ఆడ చెట్టు ఉన్నది పక్కన. ఆ చెట్టుని పట్టుకొని ఉంటే పైకి చూసిండు. కింద చూస్తే పైకి ఎక్కి దొరకకపోతే పైకి ఎక్కి ఆడ ఒక ఆమె ఉన్నది. ఆమెను పిలిస్తే నన్ను నా తానికి వచ్చి నన్ను గుంజి నాకు ఇద్దరు ముగ్గురు వచ్చినాక మళ్ళీ వాళ్ళు మన్నుని తీసినాక తర్వాతకి 10 నిమిషాలకి సిరక్కని తీసినాక తర్వాతకి బొమ్మకని తీసినాక
అందరు వచ్చిండ్రు, వాళ్ళందరూ వస్తే వీళ్ళు వచ్చిండ్రు, మా అమ్మ వచ్చింది, అత్తమ్మ వచ్చింది, పిన్ని వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇడికి వచ్చి తమ పిల్లలు కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆ తల్లిదండ్రులు. అంతకు కొన్ని క్షణాల ముందు అదే గుంత దగ్గర అందంగా నవ్వుతూ దిగిన ఫోటోలను చూస్తూ గుండెల విసేలా రోధిస్తున్నారు. ఆ తల్లిదండ్రుల రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.